అందరూ కలిసి ఆడినట్టు నేను ఒక మంచి గేమ్ ప్లాన్ చేశా. నేను ఎత్తి మీద చూస్తున్నారు కదా, అరటి పళ్ళు ఉన్నాయి. ఓకే, సో ఇటువైపు నుంచి 4 అబ్బాయిలు వస్తారు అండ్ ఇటువైపు నుంచి ఒక అమ్మాయి వస్తుంది. సో అబ్బాయి లెగ్స్ కి గంటలు కడతాము, అమ్మాయిల కళ్ళకి గంతలు కడతాము. అట్ ద సేమ్ టైం అమ్మాయిల చేతికి ఒక స్టిక్ ఇస్తాము. అమ్మాయిలు చేయాల్సింది ఒకే ఒక పని, అదేంటంటే మీరు గెంతి గెంతి అరటి పండు తీసుకోవాలి. తీసుకున్నప్పుడు ఆమె మిమ్మల్ని కొట్టి కొట్టి ఆపుతుంది, అంతే. అండ్ ఇదంతా ఈ సర్కిల్ లోపల జరగాలి. అండ్ ఒకవేళ ఈ ప్రాసెస్ మొత్తంలో మీరు అరటిపండు లాగేసి తీసుకుంటే మీకు ఒక పాయింట్ వస్తుంది. బట్ అట్ ఎనీ గివెన్ పాయింట్ అబ్బాయిలు మాత్రం ఈ సర్కిల్ నుంచి బయటికి వెళ్తే మైనస్ పాయింట్. అమ్మాయి కళ్ళకి గంతుంది కాబట్టి ఒకవేళ తను బయటికి వెళ్తే తనని మేము మళ్ళీ లోపల పుష్ చేయగలుగుతాం. ఓకేనా? డన్. సో ఆ 4 అబ్బాయిలు ఎవరు? రాంప్రసాద్ గారు నేను సెలెక్ట్ చేస్తున్నా. మా టీమ్ లో యాక్టివ్ గా నవీన్, జిత్తు, అజార్, ప్రవీణ్, 4 మాత్రమే. గంటులు కట్టుకున్నారు. సో ఇప్పుడు ఇటువైపు నుంచి ఆ అమ్మాయి ఎవరు? రండి. రెడీ? 3, 2, 1 గో. స్పాట్ లో ఉన్నారండి. ఒకటి తెంపారు, చేత్తో పట్టుకోవాలి. నించరా జిత్తు, ఒంగో. బాబ్నా గారు అసలు తగ్గకండి, కరెక్ట్ గా ఉన్నారు. అవుట్ అవుట్ అవుట్. అజార్ అవుట్. జిత్తు అవుట్. కానివ్వండి ఆ కింద. అంతే. ఒకరు చుడుతున్నారు చూడండి. మీ లెఫ్ట్ అంతే, మీ రైట్. రష్మి, మీరు ఓన్లీ ఆవిడికే చెప్తున్నారు రష్మి. అంతే. పాప ఆయన పండు తీసుకోవాలి. మీరు గెంతండి. కాదండి, ఈ పండు ముసలు నా పండు ఏం చేస్తారండి పైకి వెళ్ళి. ఓ నీ ఎంకమ్మ, ఇంట్లో దెబ్బలు తిని అలవాటైపోయి నీకు. అది ఇంకా మీరే చెప్పాలి. బేసిక్ గా ఆవిడ కొట్టడం వల్ల వెళ్ళిపోలేదు మేడం. ఈ లోపల చేతులు తగిలి బయటకు వెళ్ళిపోయారు అందరూ. ఆల్ రైట్ గర్ల్స్, 1 పాయింట్. మరి నెక్స్ట్ ఆ 4 బాయ్స్ ఎవరు? చాణక్య, బాబీ, రమేష్ అన్న వాళ్ళ కదా. కాదు, రమేష్ గారు చాలా స్పోర్టీ మనిషి. నెక్స్ట్. ఓకే సరే, నెక్స్ట్. రామప్రసాద్ గారు, నన్ను ఏ ధైర్యంతో పిలిచారండి మీరు? అంత ఎత్తి ఎగరగలను అసలు అక్కడికి. అటుపడి చేస్తాను కదా, దెబ్బలు బాగా తింటారని తీసుకొచ్చాం అంతే. రైటర్ గారు, వీళ్ళు ముగ్గురు సంతాసాపు వచ్చేట్లు ఉంది. ఎవరిదో నాది ఒక చిన్న సజెషన్ సార్. వీళ్ళందరినీ మేనేజ్ చేసి కొట్టాలంటే మా నీరజ గారి వల్లే అవుతుంది. రండి నీరజ గారు, రండి. పట్టుకొని కొట్టే కొట్టుకి ఆవిడ నెక్స్ట్ వస్తారు. ప్లీజ్ నీరజ రండి. నీరజ గారు, మీరు మాత్రం ప్లీజ్ ఏమాత్రం తగ్గొద్దు, ఓకేనా? గుర్తు తెచ్చుకోండి, మీ జీవితంలో జరిగిన కష్టాలన్నీ గుర్తు. All right, 3, 2, 1 go. కింద కరెక్ట్. కొట్టే స్ట్రైట్. కొట్టండి స్ట్రైట్. అంతే. ముందు అక్క, ముందుకి కొంచెం ముందుకు రండి. రైట్ సైడ్. నువ్వు విన్ను. మీ రైట్. వెనక్కి. నీ వెనక. పిల్లాన్ని చంపేస్తారా? అంతే. కమాన్ బాబీ, కమాన్, మీరు చేయగలరు. రండి. కొట్టు వదలకు. మీ రైట్ అంతే.
అమ్మా 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 అయిపోయింది కానీ ఈసారి బాయ్స్ చాలా ధైర్యంగా కష్టపడి అట్టిపండు 2 లాగారు కాబట్టి 1 పాయింట్. సో రామప్రసాద్ గారు, ఇంతకు ముందు అనుకున్నాము రమేష్ గారు మిమ్మల్ని అనుకున్నాము, మీరు నోను అన్నారు, కానీ ఇప్పుడు దిగాలి. నేను వస్తాను, నాతో పాటు భాస్కర్. అసలు విషయం అంటే నరేష్ కూడా ఆడుతున్నాడు గేమ్. ఓ బాబోయ్, అది స్పెషల్. ఇది అది దొరికేదన్నా నాకు ఎక్కడ దొరుకుతుంది? రష్మి గారు హా, ఫైమన్ పిలవండి, ఆవిడైతే కరెక్ట్ గా కొడతారు. రండి. రండి. వీళ్ళ తరపు నుంచి ఇందాక రామ్ ప్రసాద్ గారు భాస్కర్ గారు దాని నుంచి బయటికి రాకూడదని కొట్టడానికి పెట్టుకొని నిలబడ్డారు కదా, అలా నిలబడ్డానికి జిత్తు అండ్ అజార్. ఆల్ రైట్, సో ఈ రౌండ్ లో ఎవరు గెలుస్తే వాళ్ళే విన్నర్స్. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతానికి బోత్ సైడ్స్ 1-1 పాయింట్ తో టై లో ఉన్నారు కాబట్టి దిస్ ఇస్ ది విన్నింగ్ రౌండ్. ఓకేనా? ఓకే. ఫైమా అస్సలు తగ్గొద్దమ్మా. ఆల్ రైట్, 3, 2, 1 గో. వెనక వెనక ఫైమా, కొట్టు కొట్టు, వెనక వెనక, నీ వెనక, నీ వెనక, నీ ఎదురుగా కొట్టు. కొట్టు కొట్టు కొట్టు, ముందుకెళ్ళు, కొట్టు కొట్టు. రమేష్ గారు అవుట్, భాస్కర్ గారు అవుట్. ఫైమా రైట్. ఫైమా కొట్టు, నీ వెనకాల. లేదు లేదు, వెనకాల కాదు, ముందు 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 ముందు. అమ్మా జర్రుంటే చచ్చిపోతుంటరా. ఏ కమాన్, ట్రై చేయండి రామ్ ప్రసాద్ గారు. 4, 3, 2. కొట్టు కొట్టు.